మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన కొద్దీ నన్నే అంటారు, మొత్తం స్వాతి నాయుడు మీనే ఫోకస్ చేస్తుండే ఇంటర్వ్యూ, అవినాష్ని పక్కన కూర్చోబెట్టి అంటారు. ఇప్పుడన్నా మాట్లాడతారా మరి? వెళ్ళిపోయి చాలాసేపు దాకా రాలేదు, నేను చాలా ఏడ్చాను. కానీ నేను కాల్ కూడా చేయలేదు మమ్మీ వాళ్ళకి ఎవరికి, బికాజ్ నాకెవరూ లేరు, పాప నేనే ఉండాలనుకున్నాం. మళ్ళీ తర్వాత తినే కాల్ చేసి చెప్తే మళ్ళీ మమ్మీ వాళ్ళు చేశారు, మాకు ఒక మాట చెప్పలేదంటే నాకు చెప్పడం ఇంట్రెస్ట్ లేదు. స్వాతి నాయుడు రావే, నువ్వు నన్ను మోసం చేసావే అని స్వాతి నాయుడు ఒక వ్యక్తిని బక్రా చేశాడు అన్నట్టు వినబడింది. నిజమేనా? చేశారు బక్రాని? వదిలేదాంలే అని అనిపించింది ఎప్పుడన్నా? వదిలేస్తా అన్నమాట తన నోటి నుంచి వచ్చింది, నేను ఎప్పుడు వదిలేస్తానని అనకపోతుండే. తర్వాత డిస్కషన్ వచ్చినప్పుడు కూడా నేను చెప్తున్నాను, నువ్వు అన్నావు నేను అనలేదు ఎప్పుడు అని. అలా నేను ఎప్పుడు అనుకోలేదు, కాకపోతే ఊరికే తిని ఎప్పుడన్నా నాకు నచ్చనిగా ఉంటే నేను చెప్తా, అప్పుడు ఓకే నీ దారి నువ్వు. ఎప్పుడన్నా సీరియస్ అయ్యి బాగా కొట్టావా? 2 చెంపలు వాయించావు ఎప్పుడన్నా? మంచిగా వండి పెడుతుందా మీకు? అది ఆ ఛాన్స్ లేదు మనకి. ఏం లేదు తనే నాకు అన్నీ చూసుకుంటారు మంచిగా, తనే చేస్తారు. చేతిలో జుట్టు పట్టుకున్నారా మరి? ఏం లేదు, అలా ఏం లేదు. కానీ మామూలే, తను అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలా ఉన్నారు. మీ చుట్టూ తిప్పుకునే వాళ్ళు ఇప్పుడు మీరేమైనా ఆయన చుట్టూ తిరిగే అవకాశం ఉందా? తప్పకుండా, నాకు చాలా ఇష్టం కాబట్టే కదా ఎంటబడి మరి పెళ్లి చేసుకున్నా. అందుకే ఇప్పుడు అప్పుడప్పుడు చిన్న గొడవలు వస్తూ ఉంటాయి అన్నమాట, అడ్జస్ట్ అవ్వాలి. ఆల్మోస్ట్ 99% అర్థం చేసుకుంటాడు, ఇంకా 1% ఎక్కడో అట్లా మిస్అండర్స్టాండింగ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. గర్భవతిగా ఉన్నప్పుడు జెంట్స్ పక్క చూపు చూస్తారు అన్నట్టు ఆకుంది, అదేమైనా జరిగిందా మీ సందర్భంలో? జరిగే ఛాన్స్ లేదు కదా, 24 గంటలు నేను పక్కనే ఉంటున్నాను కదా, అలా ఏం లేదు. అయినా హీ ప్రామిస్డ్ మీ సో మెనీ టైమ్స్. తనో చోట మనసో చోట ఏమో లేదు, అట్లేం లేదు. మనిషి పక్కకుండి 24 గంటలు కాపలా ఉన్నా కూడా ఒక మగవాడు చేయాలంటే ఏదైనా చేస్తాడు. మనకు లేదు కదా టాట్. ఎప్పుడైతే పెళ్ళి అయిందో కదా క్లోజ్. ఇంకా ఇంత బాధపడ్డానో నీకు తెలుసా? నువ్వు వెంటనే మాట్లాడు, ఏదైనా గొడవ ఉంటే ఇంత గ్యాప్ తీసుకోవద్దు అనేసి అంటారు అనమాట. కోట్లు మెట్టి ఎక్కారు అన్నదాకా వచ్చింది యూట్యూబ్. కోర్టు దాకా ఏం వెళ్ళలేదు, జస్ట్ గొడవలు అయ్యాయి. గొడవలు అయిన తర్వాత అదే చెప్పా కదా, తను జస్ట్ కార్ వేసుకుని బయటకు వచ్చారు అంతే. వస్తుంది కదా జీ తెలుగులో జట్కా బండ ఏదో అక్కడ కూడా కొట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇదేమంటారు, ముస్లిం హిందూ గొడవ అయినప్పుడు 144 సెక్షన్ ఎట్లా పెడతారు, సేమ్ అలా అనిపించింది. ఇంట్లో నుంచి బయటికి పోలీస్ సైడ్ అని వినిపించగా లోపడు కూరుకోడు.